హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 53వ వచనమును చూద్దామా. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులను చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రము దగ్గర వారు ఫరో తరుముతో వస్తుంటే భయపడుతూ ఉన్నారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, ముందుకు వెళ్ళినా చనిపోతాం, వెనక్కి వెళ్ళినా చనిపోతాం, కాబట్టి ఫరోకే బానిసలవుతామని భయపడ్డారు. కానీ దేవుడు మార్గమే లేని చోట వారి కొరకు ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి సురక్షితంగా వారిని నడిపించి వారి కన్నుల ఎదుట ఫరోను గూర్చిన భయము తొలగించడానికి దేవుడు ఆ శత్రు సమూహమును ఆ సముద్రంలోనే నాశనం చేశాడు. ఈరోజు నీ యొక్క శ్రమల్లో, నీ బాధల్లో, ప్రభువా నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నీ మార్గము నాకు తెలియజేయని మొరపెడుతున్నావా, ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడు తన సన్నిధిని నీకు తోడుగా ఉంచి నడిపిస్తాడు. ఆయన నీ కన్ఫ్యూజన్స్ మధ్య త్రోవను చూపించి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆయన నిన్ను మెల్లగా నడిపిస్తాడు. ఆయన పచ్చిక గల చోటుకు నిన్ను నడిపిస్తాడు. ఆయన తన ఆలోచన చొప్పున నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. నీ దేవుడు ఎక్కడికి నిన్ను నడిపిస్తాడంటే జీవజలముల యొద్దకు నిన్ను నడిపిస్తాడు, తన నీతి మార్గంలో నడిపిస్తాడు, తన ఆలోచన చొప్పున నడిపిస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తాడు, జీవజలముల బుగ్గ యొద్దకు నిన్ను నడిపిస్తాడు, మన నివాస స్థలమైన పరలోకమునకు నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము మన కన్ఫ్యూజన్స్ మధ్య, మన జీవితంలో ప్రతికూలతల మధ్య దేవుని పైన, దేవా నీ మార్గమును నాకు చూపించని ఆధారపడినట్లయితే నిన్ను కూడా ఆయన సురక్షితంగా నడిపిస్తాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.